నమస్తే వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడులో చూసినట్లయితే త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బారాస కుట్రలు, యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం, నిరుద్యోగులకు బదులు KTR హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధాని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. అంటే ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు తుపాకీలతో శాంతి చర్చలు సఫలం కావాలన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం దవించేదే అని వ్యాఖ్య అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ప్రదానం చేస్తున్న దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి ఇంకో వార్త ప్రధానంగా చూస్తున్నాం. డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం. నేడు ఉత్తర్వుల జారీ, కొందరు IPS ల బదిలీ అయ్యే అవకాశం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. హామీల అమల్లో రాష్ట్ర సర్కార్ విఫలం, నారీ బేరీ ధర్నాలో కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. చిన్న చిన్న పొరపాట్లు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించారు. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో KTR అంటూ ఒక వార్త కనబడుతుంది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాకే చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ఇంకా అందరు వచ్చిందాక సెట్ అవుతుంది, ఇక ఇప్పుడేం సెట్ కాదు. కానీ కదులుతున్న రైల్లో మహిళపై అసభ్య ప్రవర్తన, పెరుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు, ఇద్దరికి గాయాలని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. పాలమూరు ప్రాజెక్టులు చేయడానికి పూర్తి కావాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ పై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్త ఇంకోటి కనబడుతుంది. గ్రూప్ 1 మైన్స్ కు ఉచిత శిక్షణ. గ్రూప్ 1 మైన్స్ కు తెలంగాణ BC ఉపాధి కల్పన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్ర డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్టుగా వార్త. త్వరలో DCC పదవులు అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరిస్తాం. NHAI అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ RRR కు తోడ్పాటు అందించాలని వినతి. తాడోపేడ తేల్చుకుంటాం, అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర. DSC వాయిదా వేయాల్సిందే అభ్యర్థుల హెచ్చరిక. 2వ రోజు కొనసాగిన DSC అభ్యర్థుల నిరసన. ఓయూలో నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు. ఉద్యమం నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్. అర్ధరాత్రి కాలినడకన 10 కిలోమీటర్లు పాదయాత్ర. ఉగ్రవాదుల కాదు నిరుద్యోగుల అంటూ ఆగ్రహం అని చెప్పేసి. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది. పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్ కు 100 కోట్ల ఆదాయం. కిరాయి మనుషులతో ధర్నా చేయిస్తున్నారు. ప్రతి తలిమాసినోడు DSC వాయిదా అంటున్నాడు. నిరాహార దీక్షలో KTR హరీష్ ఎందుకు లేరు? పరీక్షల వాయిదాతో ప్రభుత్వానికి లాభం. 1:100 నిష్పత్తిలో ఇస్తే వాళ్ళే కోర్టుకు వెళ్తారు. మేము వచ్చిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. TRS BJP ఒక్కటే ప్రభుత్వానికి పడగొట్టే కుట్ర. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మహబూబ్ నగర్ కాంగ్రెస్ బెడ్లు సీఎం రేవంత్ అని చెప్పేసి ప్రధానంగా వార్త కనబడుతుంది. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం. ఢిల్లీలో BRS పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న KTR చిత్రంలో మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు దీపకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాలుకల వైఖరి. ఆస్కార్ విజేతల రాహుల్ ఫోజులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు. ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్. ఫిరాయింపులపై పోరాటమే, న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం. మాజీ మంత్రి KTR అని చెప్పేసి. అమాత్యుడి బల్కంపేట ఇల్లమ్మ సాక్షిగా ప్రోటోకాల్ రచ్చ. VIP లైన్లోకి భక్తులు తోపులాట, కింద పడిన మేయర్. మంత్రి పొన్నంకు స్వల్ప గాయాలంటూ నెట్టింట వార్తలు. పట్టు వస్త్రాలతోనే రోడ్డు డివైడర్ పై బైఠాయింపు. ఏర్పాట్లు సరిగా లేవంటూ ఆగ్రహం. కలెక్టర్ నచ్చజెప్పడంతో గుడి లోపలికి మంత్రి. తోపులాటలో కుట్రకోణం. మంత్రి కొండ అని చెప్పేసి వార్త కనబడుతుంది. ఖమ్మం పోడు రైతు ఆత్మహత్య, పోలీసుల వేధింపులు భరించలేకే రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్. CI ఒత్తాసు.
15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదని మనస్తాప ప్రాణాపాయ స్థితిలో ప్రసాద్ ఖమ్మం జిల్లా అలీనగర్ లో ఘటనని. ఎందుకు మరి ఖమ్మం జిల్లాలో ఎక్కువ రైతులు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి ఇవి జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల తుమ్మల బట్టి మరి వాటిపైన ఏమాత్రం స్పందించట్లేరు వీళ్ళు. రాష్ట్రంలో డిఏపి కొరత ఈ నెల వరకు 1.9 లక్షల టన్నులు అవసరం. కేంద్రం సరఫరా చేసింది 43 టన్నులే. ఎరువులు అందక రైతులకు తీవ్ర ఇక్కట్లు అని చెప్పేసి ఇంకో వార్త పడుతుంది. నేటి నుంచి రైతు భరోసా సదస్సులు ఉమ్మడి జిల్లాల వారీగా 23 వరకు నిర్వహణ. రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదిక. సీఎం విధించిన గడువు 15 లోగా నివేదిక లేనట్లే. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు కూడా డౌట్. పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యం అని చెప్పేసి ఇంకో వార్త. ఖజానాకు కిక్కు. సర్కార్ నడవాలంటే మద్యం తాగాల్సిందే. రూపాయలు 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం అని చెప్పేసి ఉద్యోగులకు ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నిషన్ యాప్. ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు 353 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహబూబ్ నగర్ లో అని చెప్పేసి వార్త కనబడుతుంది. నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సహించం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఆర్కృష్ణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త కనబడుతుంది. సన్నాయి నొక్కులు ఎందుకు మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఈ సర్కార్ నెల రోజుల్లో కొంతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. టిఆర్ఎస్ బలహీనపడ్డప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సి పై బిఆర్ఎస్ కోచింగ్ సెంటర్లదే కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్ష చేయించడం కాదు. హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చేయాలి. వాయిదా పడడము, వారి ప్రాణాలు పోవడమో జరగాలి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ సమావేశాలు సీఎం రేవంత్ అని చెప్పేసి 7 నెలలైనా హామీలు అవ్వలేదు. రాష్ట్ర ప్రజలు మోసగించిన కాంగ్రెస్ సోనియా రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను మూయలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టాం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. మాయాల్లో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకి వెళ్తాం. పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం ఏం పడలేదు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదు. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరని చెప్పేసి ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా చేరికలు. మంత్రి కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. అణుసహకారం. భారత్ లో 6 హై పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. నకిలీ కంపెనీలు బలవంతపు చాకిరీ. అమెరికాలో 4 తెలుగు వారి అరెస్ట్. వారిలో 1 మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్క్. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ. వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా. ఇతర మార్గాల్లో నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. రూపాయలు 1,00,000, 2 లక్షల వరకు మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది.